హాయ్ హలో గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ అందరికీ వెల్కమ్ బ్యాక్ గైస్. సో అందరు బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఏమైంది ఇన్ని రోజులు మళ్ళీ లేట్ అయిపోయింది వ్లాగ్స్ అని అంటారు. సో సారీ, నాకే అర్థం కావట్లేదు నా లైఫ్ ఎటు పోతుందా అని చెప్పేసి. లైఫ్ ఈజ్ లైఫింగ్ అనమాట. తెలియకుండానే గ్యాప్స్ అనేవి వచ్చేస్తున్నాయి, ఏదో ఒక పనిలో పడిపోతున్నాను నేను. సో అందుకనే వ్లాగ్స్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఆ సోదంతా ఎందుకు కానీ ఈరోజు మనం ఈ బైక్ని అయితే రివ్యూ చేయబోతున్నాము. సో ఈ బైక్ ఏదో చూస్తున్నారు కదా ఆల్రెడీ మీరు, డామినర్ 250 అనమాట. ఈ బైక్ని ఎందుకు తీసుకొచ్చానంటే నీట్గా చెప్పుకుందామా, ఏం లేదు, మన ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న బైక్స్ అన్నిటిని రివ్యూ చేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ రివ్యూస్ అన్నీ అయిపోయిన తర్వాత కొత్త బైక్స్కి అయితే వెళ్ళిపోతాను. మొన్న ఆల్రెడీ మీరు ఎవరు చూడకపోయి ఉంటే మన పాత ఆల్రెడీ 2 వీడియోస్ అయితే రివ్యూ చేశాను. 2 బైక్స్ని వచ్చేసి, ఒకటేమో KTM RC390, ఇంకొకటి వచ్చేసి హిమాలయన్ 411. ఈ 2 బైక్స్ని అయితే నేను ఏమంటారో రివ్యూ చేసి అయితే పక్కన పెట్టాను. కొత్తగా ఎవరైనా వస్తే వెళ్ళి వాటిని కూడా చూడండి. అండ్ పాత వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఈరోజు మనం డామినర్ 250ని రివ్యూ చేయబోతున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైక్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఓవరాల్ రివ్యూ మాట్లాడుకునే ముందల మీకు దీని లుక్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చూడండి ఎంత మ్యాసివ్ ఉందో బైక్. ఇది ఒక 250cc బైక్ అంటే ఎవరు నమ్మరు, ఎందుకంటే చూసానికి ఎంత బల్కీ ఉందంటే బండి, ఇంత దొబ్బ ఉంది బండి. ఎవరు చూసినా ప్రతి ఒక్కడు పక్క దీన్ని ఏదో 300-400cc కన్నా ఎక్కువదే అని అనుకుంటారు. సో డామినర్ అన్నది బాడీని ఎక్కడ తగ్గలేదు, లైక్ బాడీని ఎక్కడ చేంజ్ చేయలేదు. డామినర్ 400కి అయితే ఏ బాడీ ఇస్తున్నారో సేమ్ బాడీ దీనికి కూడా ఇస్తున్నారు. అండ్ ఈవెన్ మీరు షాక్ అవుతారు, డామినర్ 400 వచ్చేసి 187 కిలోమీటర్స్ అయితే, ఇది 1 kgs అయితే ఇది 180 kgs. అర్థమవుతుందా? బట్ సీసీ డిఫరెన్స్ వచ్చేసి అది 400cc, ఇది 250cc. అంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఉన్న సీసీకి 7 kgs డిక్రీజ్ చేశారనమాట. సో అందుకే మీకు ఈ బండిని చూసిన ప్రతిసారి మీకు 400 చూస్తున్న ఫీలింగే వస్తుంది అనమాట. 250cc కంపేర్ చేసుకుంటే దిస్ బైక్ లుక్స్ హ్యూమంగస్ అనమాట. సో ఓవరాల్ లుక్స్ అయితే చూసేద్దాం అండి బండిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫ్రంట్ ప్రొఫైల్ సెక్షన్ కిందకు వస్తే మనకి హెడ్లైట్ చూడండి, మంచి ఏమంటారు ఒక ట్రాన్స్ఫార్మర్ షేప్ ఉన్నట్టుంది కదా, చాలా అదేదో ఒక ఏలియన్ టైప్ ఉంది కదా. సో ఈ ఫ్రంట్ చాలా హ్యూమంగస్ ఉందన్నమాట. చూడండి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో మొత్తం మనకి ఎల్ఈడితోనే ఇచ్చారనమాట. అండ్ ఈవెన్ ఇండికేటర్స్ కూడా చూడండి మనకి ఎల్ఈడి ఇండికేటర్సే ప్రొవైడ్ చేశారు. సో రేర్ టైల్ లైట్ వచ్చేసి మనకి ఎల్ఈడితోనే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఈవెన్ ఇండికేటర్స్ కూడా ఎల్ఈడితోనే ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్ చూసుకుంటే మనకి బైక్ ఎక్కడ చూసినా కూడా హాలోజన్ అయితే ఎక్కడ వేయలేదన్నమాట. మనకి బైక్ ఏ యాంగిల్ నుంచి చూసుకున్నా మనకి ఎల్ఈడి లైట్స్నే ప్రొవైడ్ చేశారనమాట. మిడిల్ పార్ట్కి వస్తే మీరు ఫ్రంట్ హెడ్ లైట్స్ చూసారు అండ్ బ్యాక్ టైల్ లైట్స్ అండ్ ఇండికేటర్స్ చూసారు కదా. మిడిల్లోకి వచ్చేసరికి ద మెయిన్ హార్ట్ ఆఫ్ ద బైక్ దగ్గరకు వచ్చేసరికి ఈ బైక్ వచ్చేసి మనకి 248cc సింగిల్ సిలిండర్ DOHC లిక్విడ్ కూల్డ్ 4-stroke 4-valve ఇంజన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట మనకి. సో దీంట్లో 3 స్పార్క్ ప్లగ్స్ కాదు 2 స్పార్క్ ప్లగ్స్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో దిస్ ఈజ్ ద ఇంజన్ స్పెసిఫికేషన్స్. ఇది వచ్చేసి 27 bhp అట్ 8500 RPM దగ్గర అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ 23 Nm టార్క్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది అనమాట. బైక్ వచ్చేసి చూస్తానికి హ్యూమంగస్ ఉన్నా కూడా ఇది పాకెట్ రాకెట్ అనమాట. 250cc ఒక రేంజ్లో ఉరుకుతుంది ఈ బైక్ కూడా. సో దిస్ హార్ట్ హ్యాస్ సమ్ మ్యాజిక్ అనమాట. అండ్ ఈ ఇంజన్ వచ్చేసి మనకి డ్యూక్ 250 ఇంజన్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు. ఆ డ్యూక్ 250 ఇంజన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చేసి మనకి ఈ బైక్లో పెట్టేసి ఏ బైక్ ఆ బైక్ ట్యూనింగ్ వేరు ఉంటుంది కదా. సో ఈ బైక్లో పెట్టేసి ఇంజన్ అయితే వేరే రకంగా ట్యూన్ చేసి మనకి డామినర్ 250 అనే పేరుతో బయట లాంచ్ చేసేసి అమ్ముతున్నారు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ పార్ట్ సెక్షన్కి వచ్చేస్తే మనకి కనిపించేది అప్సైడ్ డౌన్ ఫోక్స్ అనమాట. సో అప్సైడ్ డౌన్ ఫోక్స్ దీనికి 37 mm అయితే ప్రొవైడ్ చేశారనమాట. డామినర్ 400లో వచ్చేసి మనకి 43 mm అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో 37 ప్రొవైడ్ చేశారు. రిలీజ్ చేసినప్పుడు అందరు అదే అనుకున్నారు, ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏంటి అని చెప్పేసి. బట్ నో, సిటీ కండిషన్స్కి అండ్ చిన్న ఆఫ్ రోడింగ్ కండిషన్స్కి ఇట్స్ పర్ఫార్మింగ్ ప్రిటీ వెల్ అనమాట. సో దేర్ ఇస్ నో ప్రాబ్లమ్ విత్ దిస్ 37 mm అప్సైడ్ డౌన్ ఫోక్స్ అనమాట. కొంచెం కిందకు వచ్చేస్తే మనకి టైర్ ప్రొఫైల్ సెక్షన్ కిందకు వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 100/17 100/80 ఇంచ్ అలాయ్స్ అయితే ఇచ్చారనమాట. అలాయ్స్ కూడా డైమండ్ కట్ అలాయ్స్ ఇచ్చారు. చాలా బాగుంది చూస్తానికి. మనకి బ్లాక్లో అంత కనిపించలేదు కానీ ఇట్స్ కూల్ అనమాట. అలాయ్ డిజైన్ కూడా చాలా బాగుంది. సో ఇటు సైడ్కి వస్తే మనకి ఫ్రంట్ డిస్క్ సైజ్ వచ్చేసి మనకి 300 mm అయితే ప్రొవైడ్ చేశారు. సో 320 mm ఉండాల్సింది 300 mm అయితే ప్రొవైడ్ చేశారు. సో
ఓకే, ఇట్స్ నాట్ దాట్ బ్యాడ్, పర్ఫార్మింగ్ ప్రెటీ వెల్ అనమాట. ఈ బైక్లో బెస్ట్ ఏంటంటే ఫ్రంట్ బ్రేకే చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది అండ్ రేర్ బ్రేక్ అంత ఎఫిషియెంట్గా పనిచేయట్లేదు. సో దీంట్లో వచ్చేసి మనకి డ్యూయల్ ఛానల్ ABS అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రంట్ టైర్కి అండ్ ఈవెన్ రేర్ టైర్కి వచ్చేసి. ఫ్రంట్ టైర్ చెప్పాను కదా 180/17 అని చెప్పేసి. అండ్ రేర్ టైర్ కిందకు వస్తే బైక్ అనేది చాలా డర్టీగా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ హైదరాబాద్లో వర్షాలు అనేది స్టార్ట్ అయిపోయినాయి. సో ఆ మట్టిని ఇగ్నోర్ చేసేసేయండి. అండ్ కొంచెం కిందకు వస్తే మనకి రేర్ టైర్ వచ్చేసి 130/70 కొంచెం పెద్ద టైర్ ఇచ్చి రేడియల్ టైర్స్ ఇచ్చి ఉంటే బైక్ యూస్ టు పర్ఫామ్ ప్రిటీ వెల్ అనమాట. బట్ నో ప్రాబ్లం, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి ఇవి కూడా. సో యా, ఫ్రంట్ టైర్ సెక్షన్ చూసారు, రేర్ టైర్ సెక్షన్ చూసారు, ఫ్రంట్ హెడ్ లైట్, సస్పెన్షన్ ప్రతి ఒక్కటి చూసేసారు కదా. అండ్ ఇంకా మీకు తెలుసుకోవాల్సింది ఇంకొక విషయం ఉంది, నేను చాలా జిడ్డుగా ఉందన్నమాట. సో యా, ఇక్కడ మనకి యూజ్ చేసిన ఫ్రేమ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి పెరిమీటర్ ఫ్రేమ్ అనమాట. పెరిమీటర్ ఫ్రేమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రేమ్ అని చెప్పొచ్చు. అలా ఎందుకంటున్నా అంటే ఆ ఫ్రేమ్కి తగ్గ టైర్స్ అండ్ స్వింగ్ ఆర్మ్ ఇది ప్రొవైడ్ చేయలేదు అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. ఎందుకంటే పెరిమీటర్ ఫ్రేమ్ అనేది క్రేజీ, అసలు టాప్ స్పీడ్ స్టెబిలిటీ కానీ లేకపోతే మనకి ఏమంటారు కార్నరింగ్ స్టెబిలిటీ కానీ పెరిమీటర్ ఫ్రేమ్ అబ్సల్యూట్ అంటే పర్ఫెక్ట్ స్టెబిలిటీని ప్రొవైడ్ చేస్తుంది అనమాట మనకి. బట్ దీంట్లో రేడియల్ టైర్స్ ఇవ్వలేదు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్. పెరిమీటర్ ఫ్రేమ్ ఇచ్చిన తర్వాత స్వింగ్ ఆర్మ్ కూడా మనకి ఆక్స్ టైప్ స్వింగ్ ఆర్మ్ని ప్రొవైడ్ చేశారనమాట. అన్లైక్ డామినర్ 400 విచ్ హ్యాస్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అనమాట. సో పెరిమీటర్ ఫ్రేమ్కి మనకి రేడియల్ టైర్స్ ఇవ్వకపోవటం వల్లలో ఎక్కడో పర్ఫార్మెన్స్ ల్యాగ్ కొంచెం ఉంటుందేమో అని నా డౌట్. బట్ డామినర్ 250 ఓనర్స్ మీ దగ్గర ఈ బైక్ ఉంటే హౌ ఇట్ పర్ఫార్మ్స్ ఆన్ టాప్ స్పీడ్స్ ఎట్లా పర్ఫార్మ్ చేస్తుందో నాకైతే కామెంట్ డౌన్ అయితే చేసి చెప్పండి. సో యా, రేర్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి రేర్ వచ్చేసి మోనోషాక్ ప్రీలోడ్ అడ్జస్టబుల్ నైట్రాక్స్ గ్యాస్ చార్జ్డ్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. చూడండి, బాగానే పర్ఫామ్ చేస్తుంది ఆఫ్ రోడింగ్ కండిషన్స్లో కూడా. సో యా, ఇది వచ్చేసి మనకి రేర్ అయితే. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి రేర్ డిస్క్ వచ్చేసి 230 mm అయితే ప్రొవైడ్ చేశారు. ఓకే, మనకి నేను చెప్పడం మర్చిపోయాను, ఈ బైక్ గురించి నేను ప్రోస్ అండ్ కాన్స్లో మీతో మాట్లాడతాను. సో యా, డబల్ బ్యారెల్ ఎగ్జాస్ట్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. 400cc ఏ ఎగ్జాస్ట్ నెట్ అయితే మీరు వింటున్నారో 250cc కూడా మనకు అదే ఎగ్జాస్ట్ నెట్ అయితే ప్రొవైడ్ చేశారు. రిలీజ్ చేసేటప్పుడు సౌండ్ ఏమైనా డిఫరెన్స్ వస్తుందేమో అని చెప్పి అందరు భయపడ్డారు. బట్ యా, వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ఎగ్జాస్ట్ అనమాట. క్రేజీ అంటే క్రేజియస్ట్ ఎగ్జాస్ట్. నాకు పర్సనల్గా నాకంటే ఇష్టం ఇది, కొంచెం బేసీ ఉంటుంది. ఇవి కూడా చాలా బాగా నచ్చాయి నాకు. ఈ ఫుట్ స్టెప్స్ ఏదైతే ఉన్నాయో చాలా మంచి క్వాలిటీతో ప్రొవైడ్ చేశారు, చాలా ప్రీమియంగా ఉన్నాయి అన్నమాట. చూడండి, ఇక్కడ మనకి క్రాష్ అయితే మనకి ఏమంటారు ఇరిగిపోకుండా ఉండడానికి దే గేవ్ అస్ దిస్ ఏమంటారు ఫ్లెక్సిబిలిటీ టైప్ అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. సో గేర్స్ గురించి ఇదంతా నేను రైడ్ రివ్యూలో అయితే చెప్పేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఆ స్టాండ్ అటెన్షన్ చూడండి. ఈ బైక్లో మనకి ఎంత అటెన్షన్ ఇచ్చారంటే ఈ స్టాండ్ని కూడా వదలలేదనమాట. పర్ఫెక్ట్ ప్రీమియంగా మనకి ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఏదో స్టిక్కర్ ఉంది చూడండి, గేర్ షిఫ్టింగ్ ఎట్లా చేయాలి అని చెప్పేసి స్టిక్కర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్ రివ్యూ చూసేసారు కదా. ప్రోస్ అండ్ కాన్స్లోకి వెళ్ళిపోయే లోపల ఈ కింద ఇక్కడ చూడండి, మీరు ఇందాక చూసారో లేదో కానీ దిస్ వన్ ఈ ఇంజన్ కౌల్ ఇస్తాం వల్ల బైక్ అనేది చాలా మ్యాసివ్గా అనిపిస్తుంది. సో యా, మిగతావన్నీ ప్రోస్ అండ్ కాన్స్లో మాట్లాడేసుకుందాము. సీ యూ దేర్. సో బైక్ ఓవరాల్ రివ్యూ అయితే చూసారు కదా మీరు. నా కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడేసుకొని రైడ్ రివ్యూలోకి కూడా వెళ్ళిపోతాం మనము. సో ఆ ప్రోస్ అండ్ కాన్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గెట్ ఇన్ టు కాన్స్ అనమాట. కాన్స్ ఏమేమి ఉన్నాయంటే, ఈసారి ప్రోస్ కాదు కాన్స్లోకి వెళ్ళిపోదాం. కాన్స్ ఏమేమి ఉన్నాయంటే, ఫస్ట్ వచ్చేసి మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 157 mm ప్రొవైడ్ చేశారు. ఇది కొన్ని స్పీడ్ బ్రేకర్స్ దగ్గర లేకపోతే ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు కొంచెం కష్టమవుతుందేమో అని అనిపిస్తుంది నాకు. సో నాకు తెలిసి వన్ ఆఫ్ ద కాన్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ కాన్ వచ్చేసి దీస్ రేడియల్ టైర్స్ ఇవ్వలేదు కదా. సో సెకండ్ వచ్చేసి మనకి ఇదనమాట టైర్స్ అనమాట. సో ఇవి కూడా బాగానే గ్రిప్ ఆఫర్ చేస్తున్నాయి. నేను ఇందాక చెప్పినట్టు కార్నరింగ్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అండ్ ఈవెన్ టాప్ స్పీడ్స్లో కూడా పర్ఫామ్ చేస్తుంది. బట్ రేడియల్ టైర్స్ ఇచ్చుంటే ఇంకా దీన్ని ఎవరు ఆపలేరు అనమాట, అట్లా తయారయ్యేది. బట్ యా, అదొక డ్రాబ్యాక్. అండ్ థర్డ్ కాన్ వచ్చేసి మనకి బ్యాక్ బ్రేక్ అనేది పర్ఫెక్ట్గా పడట్లేదు అనమాట. సో డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చారు, బ్రేకింగ్ అనేది బాగుంది. ఫ్రంట్ వచ్చేసి చాలా పంచి ఉంది, బ్యాక్ బ్రేక్స్ వచ్చేసరికి అంత ఎఫిషియెంట్ అనిపించలేదు నాకు. సో దిస్ ఈస్ థర్డ్ కాన్ అనమాట. అండ్
4th టైర్లోనే మనకి విడ్త్ సెక్షన్ ఏదైతే ఉందో బ్యాక్ టైర్ ప్రొఫైల్ సెక్షన్ చాలా తిన్ని ఇచ్చాడు అనమాట. ఒక 140 అన్న 150 అని ఇచ్చుండే ఇట్ యూస్ టు బి గ్రేట్ ఆన్ దిస్ బైక్. బట్ 130 ఇచ్చేసరికి చాలా తిన్ అనిపిస్తుంది నాకు. ఐ డోంట్ నో, ఇంకా మీ ఓనర్స్ మీరే చెప్పాలి. నాకు తెలిసి ఇది 4th కార్న్ అన్నమాట. అండ్ 5th కార్న్ వచ్చేసి మీకు ఇందాక చెప్పినట్టు లైక్ నాకు తెలిసి ఇందాక కాదు, నేను తర్వాత పెడతా రైడ్ రివ్యూ వచ్చేసి. 5th కార్న్ వచ్చేసి దీంట్లో గేర్ ఇండికేటర్ అయితే ఇవ్వలేదు మనకి. సో అది చాలా కష్టమవుతుంది. ఒకవేళ న్యూబీస్ అయితే చాలా కష్టమవుతుంది. అలవాటైన వాళ్ళు ఎట్లయినా నడిపేస్తారు, న్యూబీస్ అయితే చాలా కష్టమవుతుంది ఎందుకంటే గేర్ ఇండికేటర్ లేదు కాబట్టి. సో ఇంకొకటి నేను చెప్పాల్సి వస్తే కార్న్ అని చెప్పాల్సి వస్తే దీని సర్వీసింగ్ అంట. నేను ఓనర్ ఎవరైతే ఉన్నాడో అవినాష్ అడిగితే ఓనరు, సో అవినాష్ని అడిగితే ఏమన్నాడంటే దీనికి సర్వీసింగ్ వరస్ట్ అంట. సర్వీసింగ్ ఇచ్చిన ప్రతిసారి బైక్ అనేది ఎట్లా తీసుకెళ్తారో వాటర్ వాష్ చేసి అంతే ఇస్తారంట. సేమ్ ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పినా కానీ ఆ ప్రాబ్లమ్స్ అసలు రిజాల్వ్ అనే అవ్వంట. నాకు అది పదే చెప్పాడు, పక్కా చెప్పు మామ అని చెప్పేసి. అండ్ వీడిచ్చేది కొంపల్లి బజాజ్ సర్వీస్ సెంటర్లో అయితే ఇస్తాడంట. వరస్ట్ సర్వీస్ సెంటర్ ఏదైనా ఉంటే అది కొంపల్లిదే అని చెప్తున్నాడు నాకైతే. సో చాలామంది చెప్పారు బజాజ్ ఓనర్స్ కూడా దీని సర్వీసింగ్ అంత వరస్ట్ ఉంటుందని చెప్పేసి. నేను కేటీఎం అనే అనుకునేవాడిని, బట్ కేటీఎం కన్నా వరస్ట్ ఉంటుందంట. అదనే కాదు, ఈవెన్ మూసాపేటలో వై జంక్షన్ దగ్గర సిగ్నల్ దగ్గర ఏదైతే ఉందో అది కూడా వరస్ట్గానే ఉంటుందని విన్నాను. సో కొనేటోళ్ళు ఎవరన్నా ఉంటే జాగ్రత్తగా ముందే చూసుకోండి, సర్వీసింగ్ అనేది అస్సలు బాగాలేదు. సో నాకు తెలిసినంత వరకు ఇంతే. దీని కాన్స్ వచ్చేసి ఇంతే. నా లెట్స్ టాక్ అబౌట్ ప్రోస్ అన్నమాట. సో ఈ బైక్లో ప్రోస్ అనేవి చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. సో వన్ ఆఫ్ దట్ ప్రో ఏంటంటే దిస్ హ్యాండిల్ బార్ రేజర్స్. నేను ఇప్పటివరకు ఏ బైక్లో నేనైతే చూడలేదు, డైరెక్ట్ షోరూమ్ నుంచి ఈ హ్యాండిల్ బార్ రేజర్స్ని ప్రొవైడ్ చేస్తాం. ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలేదు, ఎందుకంటే ఇన్ని బైక్స్ చూస్తూ ఉంటాం మార్కెట్లో. ఇది ఓన్లీ బజాజ్ వాళ్ళు ఓన్లీ డామినర్కి హ్యాండిల్ బార్ రేజర్స్ విత్ ఇన్ షోరూమ్లో వేసేసి ఇస్తున్నారు మనకి. దట్స్ క్రేజీ అనమాట. ఎందుకంటే హ్యాండిల్ బార్ రేజర్స్ అనేవి మనం ఆఫ్టర్ మార్కెట్ వేయించుకుంటేనే వస్తాయి అనమాట. బట్ ఫ్రమ్ ద షోరూమ్ వచ్చినాయి అంటే చాలా బాగుంది. హ్యాండిల్ బార్ పొజిషనింగ్ కూడా చాలా బాగుంది. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ ప్రో అనమాట. అండ్ సెకండ్ ప్రో వచ్చేసి దీని మైలేజ్. దీనికి కంపెనీ వాళ్ళు హైవే మీద వెళ్తే 42 వరకు ఇస్తుందని అన్నారు, 42 km/L. అండ్ సిటీలో వచ్చేసి 35 km/L వస్తుందని చెప్పేసి కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేశారు. చాలా మంచిది మైలేజ్ అది. ఈ బైక్ వచ్చేసి పర్ఫెక్ట్ మైలేజ్ వస్తుంది, సిటీ కమ్యూటింగ్ అనే కాదు, ట్రావెలింగ్ అనే కాను. మిడిల్ క్లాస్ వాళ్ళకి రిచెస్ట్ బైక్ చెప్తున్నా కదా, మిడిల్ క్లాస్ వాళ్ళకి మంచి ఆఫర్ ఈ బైక్ వచ్చేసి. సో బట్ మన రియాలిటీకి వచ్చి మాట్లాడుకుంటే మనం నడిపేనప్పుడు తెలుసు కదా, మనం నడిపేనప్పుడు అంటే యూత్ నడిపేనప్పుడు నడిపితే ఈ బైక్ వచ్చేసి మా వాడికి అవినాష్ వాడికి 22 km/L వస్తుందంట. సో ఒక 250cc బైక్ 22 km/L అంటే కొంచెం ఏమంటారు హార్ట్ బ్రేక్ అనే చెప్పుకోవచ్చు. సో దిస్ ఈజ్ మై సెకండ్ ప్రో అనమాట. అంటే వీడి బైక్ అని కాదు, బయట బైక్స్ చూసుకుంటే మైలేజ్ అని వస్తాయి. సో దిస్ ఈజ్ మై సెకండ్ ప్రో. థర్డ్ ప్రో వచ్చేసి సీటింగ్ పోస్చర్ అండ్ సీట్ ఏమంటారు క్వాలిటీ అనమాట. అది ఎందుకు అంటున్నానంటే అసలు ఎంత మెత్తగా ఉందంటే అబ్బా నాకు ఇట్లాంటివి చూసిన ప్రతిసారి ఈ సీట్లు తీసుకెళ్ళిపోయి నా బండికి వేసేసుకొని లాంగ్ డ్రైవ్ వెళ్ళాలనిపిస్తుంది. కానీ అది అవ్వని పని అనమాట. చాలా బాగుంది సీట్ వచ్చేసి. నాట్ ఈవెన్ దట్, ఇక్కడ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది, ఎంత లాంగ్ అని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకో ప్రో వచ్చేసి అస్సలు వైబ్రేషన్స్ అనేవి లేవు. మన నెక్స్ట్ ప్రో వచ్చేసి అదే. మన థర్డ్ ప్రో వచ్చేసి వైబ్రేషన్లెస్ వెహికల్. నువ్వు ఎంత స్పీడ్ అని వెళ్ళు, దీనిలో ఎంత రిఫైన్డ్ ఉందంటే బైక్ అస్సలు ఇంత కూడా వైబ్రేట్ అవ్వట్లేదు. బైక్ చాలా బాగుంది. సో ఇవి వచ్చేసి మన ప్రోస్ అనమాట. బైక్ అనేది చాలా మ్యాసివ్ ఉంటుంది భయ్య, 180 kgs. మీరు ఒకవేళ 5 కన్నా తక్కువ ఉండి వెయిట్ అనేది మొయ్యలేరు అని అనుకుంటే ఈ బైక్ తీసుకొని వేస్ట్. ఎందుకంటే సిటీస్లో కానీ మ్యానోవర్ చేసేటప్పుడు, రైడింగ్ చేసేటప్పుడు మీకు ఆ వెయిట్ అనేది అనిపించదు. కానీ బై మిస్టేక్లు ఎక్కడ ఆగిపోయినప్పుడు రివర్స్ తీస్తాం కానీ అటు ఇటు తోస్తాం కానీ అన్నప్పుడు నరకం కనిపిస్తుంది మీకు. సో ఎందుకంటే సీట్ హైట్ వచ్చేసి 800 mm అయితే ప్రొవైడ్ చేశారు. 5 కింద ఉన్న వాళ్ళకైతే కష్టమవుతుంది. అబోవ్ 5 ఉన్న వాళ్ళు ఈజీగా మేనేజ్ చేసేస్తగలుగుతారు, దాంట్లో ప్రాబ్లం అయితే ఎక్కడ ఉండదు. వన్ ఆఫ్ ద బెస్ట్ బైక్ బజాజ్ అయితే ప్రొవైడ్ చేసింది మనకి. దీని బిగ్ బ్రదర్ ఉన్నాడు ఇంకొకడు, అది మంచి మాస్ మెషిన్ అనమాట. దాన్ని కూడా తొందరలో వ్లాగ్లోకి అయితే తీసుకొస్తాను. సో ఇక్కడితో దీని ఓవరాల్ రివ్యూ అయితే అయిపోయిందన్నమాట. రైడ్ రివ్యూలోకి వెళ్ళిపోయి మిగతాదంతా మాట్లాడేసుకుందాము. సో అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడండి, మొత్తము చాలా అంటే చాలా బేసిక్ ఉందన్నమాట. ఇక్కడ రెడ్ కలర్ది చూసారా, కిల్ స్విచ్ బటన్.
ఇక్కడ రెడ్ కలర్ కిల్ స్విచ్ బటన్, ఇక్కడ రెడ్ కలర్ది కిల్ స్విచ్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ ఇక్కడ లైట్స్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు. BS6 అయ్యి ఉండి కంటిన్యూస్ ఆన్ అని కాదు, ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారనమాట డిఆర్ఎల్కి. అండ్ ఈవెన్ లైట్కి ఇచ్చారు. కింద మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఇచ్చారు. ఇచ్చాడు చూసుకుంటే మనకి హై పాస్, లో పాస్, హై బీమ్, లో బీమ్కి అయితే ఇచ్చారనమాట బటన్. ఇక్కడ పాస్ బటన్ ఇచ్చారు చూడండి, ఇక్కడ పడుతుంది చూడండి ముందు. అండ్ ఇవి చూసుకుంటే మనకి ఇండికేటర్స్ ఇచ్చారు. ఇక్కడ హారన్. సో ప్రతి బేసిక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డామినర్ 400 లాగా స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేయలేదు, ఇక్కడ ఓన్లీ బజాజ్ లోగోని అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ కొన్ని ఉన్నాయి ఇక్కడ, ABS మాల్ ఫంక్షన్, ఇంజన్ చెక్లైట్, ఇట్లాంటి చిన్న చెక్లైట్లు అయితే ఇక్కడ పాపప్ అవుతున్నాయి అనమాట. అండ్ దీనిలోకి వస్తే మనకి ఇక్కడ ఫ్యూయల్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ స్పీడోమీటర్ ఇచ్చారు, టాకోమీటర్ ఇచ్చారు, RPM మీటర్ ఇచ్చారు. అండ్ ఇక్కడ టైంని అయితే ప్రొవైడ్ చేశారు. 6:24 AM అని చూపిస్తుంది. ఓ మై గాడ్, నేను ఇప్పుడు నిద్రలేసి వచ్చినట్టుందా దీనికి. సో ప్రతి బేసిక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి RPM RPM లిమిటర్ అయితే ఇచ్చారనమాట. సో మనం RPM లిమిటర్ టచ్ అవ్వగానే ఇక్కడ మనకి లైట్ అనేది పాపప్ అయిపోతుంది. సో చాలా ప్రతి బేసిక్ ఉంది. అండ్ ఇందాక చెప్పారు కదా హ్యాండిల్ బార్ రేజర్స్ అని చెప్పేసి, చూడండి ఎంత హైట్ ఉందో ఇక్కడ కనిపిస్తుందా మీకు. ఇంత హైట్ అయితే మనకి ఎక్స్ట్రా యాడ్ ఆన్ చేశారనమాట. బైక్ కూడా చాలా అంటే చాలా చూడండి, చాలా నింబుల్గా అనిపిస్తుంది నాకు నడుపుతుంటే. అండ్ ఇందాక చెప్పడం ఒకటి మర్చిపోయాను, ఇది 13 లీటర్ ట్యాంక్ కెపాసిటీ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. 13 లీటర్ విత్ కంపెనీ వాళ్ళు కంపెనీ వాళ్ళు చెప్పడం 40 km/లీటర్ కదా. సో 13 లీటర్స్ ట్యాంక్ వేసుకొని 40 km అంటే గుర్తుంచుకొని ఈజీగా 400 km వరకు వెళ్ళిపోతాం మనం ఒక ఫుల్ ట్యాంక్తో. 400 to 450 km అనుకోండి ఇంకా. సో దట్స్ క్రేజీ అనమాట. నాకు చాలా అంటే చాలా స్మూత్ అనిపిస్తుంది బండి, అస్సలు వైబ్రేషన్స్ అనిపించట్లేదు చూడండి. ఓకే ఇప్పుడే నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఏంటంటే, మన ఫ్రంట్ బ్రేక్ వచ్చేసి చాలా పంచి ఉంది, చాలా బాగుంది. బ్యాక్ బ్రేక్ వచ్చేసి అంత పని చేయట్లేదు అంటే ఇట్స్ నాట్ దాట్ ఎఫెక్టివ్నెస్ అనమాట, అంతా లేదు. బట్ ఓకే, మేనేజబులే. నేను ఒకసారి గేర్ టు స్పీడ్ రేషియో చెక్ చేద్దాం ఒకసారి. సో ఏ గేర్లో ఎంతెంత స్పీడ్ వెళ్తుంది, ఎంతెంత టచ్ అవుతుంది అనేది చెక్ చేద్దాము. స్ట్రెచ్ అయితే ఉంది కదా. సో రైట్ నౌ ఫస్ట్ గేర్లోకి అయితే వచ్చేసాం అన్నమాట మనం. సో ఇక్కడ నుంచి లెట్స్ సీ, ఫస్ట్ గేర్కి అయితే వచ్చేసాము. లెట్స్ గో. ఫస్ట్ గేర్లో ఎంత స్పీడ్ వెళ్తుందో చూద్దాం. 51, 77. చూసారా, థర్డ్ గేర్లో 100 ఈజీగా టచ్ అయిపోతుంది బైక్. సో సేమ్ మన బైక్స్ ఉన్నట్టే ఉన్నాయి. అండ్ దీనిలో ప్రాబ్లం ఏంటంటే లాస్ట్కి ఒకసారి చూడండి ఎంత నింబుల్గా ఉందో, ఎంత బెండ్ చేస్తున్నాను చూడండి బైక్. నేను బాగుంది, చాలా బాగుంది అసలు. సో లాస్ట్ 2 గేర్స్ వచ్చేసి చాలా షార్ట్ ఉంటాయి బండికి, చాలా అంటే చాలా షార్ట్ ఉంటాయి. సో దట్స్ వై లాస్ట్లో టాప్ ఎండ్ అనేది ఎక్కువ టచ్ అవ్వదు. 130+ అయితే ఈజీగా వెళ్ళిపోతుంది బైక్ వచ్చేసి. అండ్ గేర్ టు స్పీడ్ రేషియో అయితే చెక్ చేసాము, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చెప్పేసాము, అండ్ హ్యాండిల్ బార్ రేజర్ గురించి కూడా చెప్పేసాము, ట్యాంక్ గురించి చెప్పేసాము, ప్రతి ఒక్కటి అయిపోయింది అనమాట. అండ్ నౌ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సీటింగ్ పొజిషన్ అండ్ సీట్. ఇందాకే చెప్పినట్టు అబ్బా స్మూత్ భయ్యా, నా బంప్స్ నిజంగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాయి ఈరోజు. రోజు వాటికి టార్చర్ అనమాట, పనిష్మెంట్ బంప్స్కి. నా బండి మీద పెయిన్స్ వస్తా, చుక్కలు కనబడతాయి పాపం నా బంప్స్కి. చూడండి ఇంత హాయిగా డాన్స్ చేస్తున్నాయి కింద అవి. సో యా, ఇట్స్ గుడ్ అనమాట. ఈజీ వెళ్ళిపోవచ్చు. ఇందాక చెప్పినట్టు 1000 km/day కళ్ళు మూసుకొని కొట్టేయచ్చు అసలు. సో యా, 250cc కానీ అసలు పాకెట్ డైనమైట్ అని చెప్పుకోవచ్చు దీన్ని. అసలు చూడండి ఎట్లా ఉరుకుతుందో. నేను అసలు చాలా అంటే చాలా సర్ప్రైజ్డ్. ఇట్లా ఉరుకుతుంది ఏంటి బండి అని, కాకా ఇట్లా ఉరుకుతుంది బండి ఏంటి అని చెప్పి చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను. ఒక పాకెట్ డైనమైట్ అని చెప్పుకోవచ్చు మనం. సిటీస్లో ఆడుకోవచ్చు ఈ బండిని, హైవేస్ ఎక్కితే కొంచెం కష్టపడవచ్చు. సో యా, దీస్ ఆర్ ద థింగ్స్ ఐ వాంట్ టు సే యూ గైస్. నాకు కంట్రోల్ చాలా బాగా అనిపిస్తుంది చూడండి. రైట్ సైడ్ ఉంచుతున్నాను నేను. రైట్ సైడ్ కార్నరింగ్ అంటే ఎప్పటికైనా కొంచెం కష్టమే, బట్ చూడండి ఈజీగా అయిపోయింది. అండ్ ఇట్స్ సో నింబుల్ అనమాట. ఇంతసేపు నడిపిన తర్వాత నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, దిస్ స్లిప్పరీ క్లచ్ మ్యాన్. అసలు లిటరల్గా
ఎంత ఎఫర్ట్లెస్ గేర్ షిఫ్ట్స్ అవుతున్నాయంటే అసలు చూడండి ఎంత బటర్ స్మూత్ ఉన్నాయంటే. అండ్ ఈవెన్ గేర్ షిఫ్టింగ్ కూడా అసలు నాకు చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. అసలు ఎక్కడ కూడా ఇబ్బంది అనేది లేదు. చాలా ప్రశాంతంగా గేర్స్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయి. అండ్ ఈవెన్ థ్యాంక్స్ టు ది స్లిప్పరీ క్లచ్ అనమాట. చాలా మంచిగా గేర్ డౌన్ షిఫ్టింగ్ కూడా అవుతుందన్నమాట. ఇట్స్ ప్రిటీ కూల్. అసలు చాలా స్మూత్గా ఉంది బైక్ అనేది. ఇట్స్ సర్ప్రైజింగ్ మీ. నేను రోజు అంత వైబ్రేషన్స్ బైక్ నేను నడుపుతా, ఇప్పుడు వైబ్రేషన్ లెస్ బైక్లోకి వస్తుంటే ఏదో ఎలక్ట్రిక్ బైక్లోకి వచ్చిన మాదిరి ఫీల్ వస్తుంది అనమాట. చాలా అంటే చాలా స్మూత్గా ఉంది బైక్ వచ్చేసి. హై స్పీడ్ వైబ్రేషన్స్ కూడా అసలు ఏం లేవు. సీట్ వైబ్రేషన్స్ కూడా రావట్లేదు అట్లీస్ట్. అండ్ యా, ఈ బైక్ ఎవరైతే కొనుక్కోవచ్చు అంటే డైలీ కమిటింగ్ కాలేజ్కి వెళ్ళేటే వాళ్ళు, మిడిల్ క్లాస్ మహారాజాను. ఎందుకంటున్నా అంటే ఇందుకే పర్ఫెక్ట్ మైలేజ్తో మంచి స్టైలిష్ బైక్ విత్ డూయింగ్ ఎవ్రీథింగ్. ఏది కావాలంటే లెఫ్ట్కి వచ్చిన తర్వాత ఇండికేటర్ వేస్తున్నాడు అమ్మ. ఏది అయితే అన్నీ ఫుల్లీ ప్యాక్డ్ అయి వస్తుంది అది ఒక్క బండే, ఏ ప్రాబ్లం లేకుండా వేసేసుకోవచ్చు. ఒక సర్వీసింగ్ ఒకటి మీకు ట్రస్ట్ వాటి దగ్గర వేయించినామంటే ఇట్స్ క్రేజీ అనమాట. క్రేజీ. చాలు, ఈ పవర్ సిటీలోకి మస్తు ఎక్కువైపోతుంది. ఇట్స్ అ ఫన్ టు రైడ్ బైక్ ఇన్ ద సిటీ అనమాట. కొనుక్కోవచ్చు, ప్రతి ఒక్కరు కొనుక్కోవచ్చు. స్టూడెంట్స్ అనే వాళ్ళు ఇంకా ఈజీగా కొనుక్కోవచ్చు. మీ జోబులు చిల్లులు పడకుండా పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేసే బైక్ కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ దిస్. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. మీకు కనుక మీ బైక్ని మన వ్లాగ్లో ఫీచర్ చేయాలని అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేసేసండి. సో దట్ నెక్స్ట్ టైం నుంచి మంచి మంచి బైక్స్ని రివ్యూ చేస్తానికి అయితే నాకు ఉంటుంది. అండ్ ఇలాంటి మంచి మంచి రివ్యూస్ని మీరు ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. అండ్ ఇక్కడితో ఐఎమ్ టేకింగ్ బ్రేక్. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.